సార్ అయితే 2001లో మీరు టెక్నో పెయింట్ స్టార్ట్ చేశారు. అప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నది ఐడియాలో లేదు. సో అసలు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా మనమే స్టార్ట్ చేయాలి అన్నది వెన్ డిడ్ ఇట్ కమ్ టు పిక్చర్? మా ఫాదర్కి చెప్పకుండా ఒక 500 రూపీస్ తీసుకొని ఒక లారీ ఎక్కేసి హైదరాబాద్ వచ్చాను నేను. సక్సెస్ అవ్వాలన్న బలమైన కోరిక ఏం చేసిందంటే, ఒక విలేజ్ నుంచి నువ్వు బయటికి రావాలి, బయటికి వస్తేనే నువ్వు నీ కెరీర్లో మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతావు అని నేను ముందు చూసి వచ్చాను కాబట్టి అక్కడ ఉండలేకపోయాను నేను. మళ్ళీ హైదరాబాద్ వచ్చాక మళ్ళీ జాబ్ని సెర్చ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, మా ఒక రిలేషన్ తెలిసిన ఒక కజిన్ దూర ఒక పెయింటింగ్ సూపర్వైజర్గా ఒక ఆపర్చునిటీ వచ్చింది నాకు అక్కడ. అప్పటి వరకు పెయింట్ అంటే అసలు నాకు ఐడియా కూడా లేదు. ఒక పెయింటింగ్ సూపర్వైజర్గా అరవింద ఫార్మాలో ఒక సూపర్వైజర్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను. జాయిన్ అయ్యానే కానీ నా మనసులో ఒక గట్టి ముందు నుంచి కొన్ని బిజినెస్ చేయాలి, నాకంటూ ఒక మంచి కెరీర్ ఉండాలి, మంచి పొజిషన్కి రావాలనేది బలమైన కోరిక ఏం చేసిందంటే, నేను ఎక్కడా కూడా నిలబడినివ్వలేదు. నాకు అక్కడికి వెళ్ళినాక నా మైండ్లో ఒక థాట్ అయితే వచ్చింది, ఎందుకో తెలియదు కానీ అది ఎందుకు వచ్చిందో తెలియదు. అంటే పెయింట్స్ అంటే అప్పటి వరకు ఒక లైమ్ అనేది తెలుసు మనకి, ఇన్ని రకాలైన పెయింట్స్ ఉంటాయని అప్పటి వరకు నాకు కూడా తెలియదు. ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ప్రొడక్ట్ అండ్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్రతిరోజు కూడా ప్రొడక్ట్ ఎంత తీసుకున్నాను, దాన్ని ఎంత కాస్ట్ అవుతుంది, నెక్స్ట్ లేబర్ కాంపోనెంట్ ఎంత అవుతుందని ఆ క్యాలిక్యులేషన్ ఎవ్రీడే నా డైరీలో రాసుకోవడం స్టార్ట్ చేశాను. ఆ రోజు నేను ఇది నా కెరీర్కి మంచి ప్లాట్ఫామ్ తయారు చేసిద్దని ఆ రోజే నేను నమ్మాను. నేను చేసిన క్యాలిక్యులేషన్ ఆ రోజే నేను ఒకటి అనుకున్నాను, ఫ్యూచర్లో నేను ఒక పెద్ద పెయింట్ ఇండస్ట్రీ అయితే నేను పెట్టగలుగుతాను. ఆ రోజే నేను అనుకున్నాను, ఆ రోజే చూశాను ఒక పెద్ద ఇండస్ట్రీ ఈ కంట్రీలోనే ఒక బిగ్ ఇండస్ట్రీ చేయబోతున్నాను నన్ను నేను నమ్మాను. ఆ రోజు చిన్న సూపర్వైజర్ నా కెరీర్లో. అది ఆ రోజు నుంచి నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కానీ, వేరే బిజినెస్ ఆపర్చునిటీస్ వచ్చినా కానీ నేను ఎక్కడా కూడా దీనికంటే అవ్వలేదు, నేను ఉండలేకపోయాను. ఎందుకంటే దట్ ఈస్ మై ఫ్యాషన్. నేను చిన్న ఏజ్లోనే నా ఫ్యాషన్కి ఆ ఫ్యాషన్ బలంగా ఉండబట్టేయేమో, ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను సక్సెస్ అవ్వాలి, చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, నాతో పాటు చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ని డెవలప్ చేయాలనే ఆలోచన నాకు ఎక్కువగా ఉండేది ఎప్పుడు కూడా.